అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా తన క్లాస్ రైటింగ్, ఫిలిం మేకింగ్ తో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాంటి ఈ దర్శకుడు తాజాగా మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని నిరాశపరిచింది. ముఖ్యంగా సినిమా చూసిన ఎక్కువ శాతం ఆడియన్స్ సినిమాలో త్రివిక్రమ్ మార్కు కనిపించలేదని బహాటకంగానే అనేశారు. దీంతో సినిమా రిలీజ్ తర్వాత ఆయనపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో త్రివిక్రమ్ తన సినిమాల సమయంలో జరిగిన సంఘటనలు తనను చాలా బాధించాయని చెప్తున్నారు. త్రివిక్రమ్ కి ఇబ్బందులు వచ్చేది ఎక్కువగా స్టార్ హీరోల దగ్గర నుంచే అని టాక్ కూడా వినిపిస్తుంది. నిజానికి స్టార్ హీరోలు సినిమాకి కమిట్ అయ్యే ముందు పెద్దగా అభ్యంతరాలు చెప్పరు, కానీ సినిమా కమిట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. ఫలితంగా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి క్రియేటివ్ ఇష్యూ వల్ల కొన్ని సినిమాలు ఎక్కువగా రద్దు చేయబడుతున్నాయి. ఇక ఇటీవల త్రివిక్రమ్ కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటి నుంచి తనకు కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ను ఉన్న చోటే పని చేస్తానని చెప్పేశాడు. ఇక ఒక్కసారిగా సినిమాకి కమిట్ అయ్యాక స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విషయంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోకూడదు అనేది ఆయన కోరిక. ఇక పవన్ కళ్యాణ్ దగ్గర త్రివిక్రమ్ కి ఇలాంటి విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే ఉండొచ్చని అంటున్నారు. ఇక కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి రాజకీయాలతో బిజీ అవ్వడం, ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉండడంతో త్రివిక్రమ్ ప్రస్తుతానికి ఓ మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళతో అయితే ఎలాంటి ఇష్యూలు కూడా ఉండవని అనుకుంటున్నారు. మరి ఆ మీడియం రేంజ్ హీరో ఎవరో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.